హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, స్లైసర్తో ఇలా ఆలుగడ్డని చెక్కు తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. సో నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను. బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు టేస్ట్కి సరిపడా, నీళ్ళు కొద్దిగా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. సో ఆలూ బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడేలోపు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. దాంట్లో చిటికెడు వంట సోడా, తగినంత ఉప్పు, ఇవి బాగా మిక్సెడ్గా కలుపుకొని వాటర్ పోసుకొని దోసపిండిలాగా జారుడుగా కలుపుకోవాలి. సో ఇలా శనగపిండిని ఇలా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదా. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని పిండిలో ముంచుకుంటూ ఇలా 2 సైడ్స్ ముంచి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్ ఫ్రై అయ్యేట్టుగా కుక్ చేసుకోవాలి. పిండిని 2 సైడ్స్ డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు, మరీ రెడ్గా కలర్ చేంజ్ అయితే కనుక బాగుండదు. సో చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొని టిష్యూ పేపర్లో మీద వేస్తే కనుక ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. సో చూసారు కదా ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు దీన్ని సాస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ విత్ టీ ఇస్తే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.